ఇప్పుడు ఏం చేద్దాం? పరోటాలు తిందామా? ఆకలేస్తుందిరా. పదండి. ఇక దీంతో కలిపి 38, దీంతో 39. సాల్ బాబు సాల్, నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు. అయితే 12 డబుల్ ది. ఏంటి నానస్తున్నావు? తీ తొందరగా డబుల్ ది. తప్పందేవా. ఇక్కడ బిల్ ఎంతయ్యా? 22.5. లోపల 100 ఇచ్చానయ్యా, కొంచెం తగ్గించాయా? కావాలంటే 10 పరోటాలు ఎక్కువ తినేళ్ళు ఫ్రీ. బాబోయ్, నా వల్ల కాదు, మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. డిస్కౌంట్. ఏంటని గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తిన్నాను పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పందెానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడు రా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటా లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏ ట్రైడ్ చూడరా. శంకర్, చాలు. 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కావంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. yes you're right. no he is wrong. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొందడే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది, ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 minute బాస్. బంగారం, ధనరాజ్, ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఎయిడ్స్ డే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీనాథ్ సినిమా చూసి బన్నీలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తా. ఇదేంట్రా పని చేయట్లేదు? చెవులో పెట్టుకోరా. ఓ, అయినా పని చేయట్లేదు. పెట్టుకోమంది కదా. ఓ, ఇది పని చేస్తుందా? మరి అదే. ఇక వీడి తల్లి వీడి పేరు పైడి తల్లి అని పెట్టింది. వీడు రాళ్ళు కొడుతూ ఉంటాడు. ఈ మధ్యన కొత్తగా పెళ్ళయింది. భార్య అంటే వీడికి చాలా ఇష్టం, కానీ భార్య కన్నా వీడికి చాలా ఇష్టమైంది ఇంకోటి ఉందండి, అదే దొబ్బి తింటాం. పక్కెళ్ళాగరా, నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సరేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా, ఏట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹10 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఏ ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోద్దు. ఏంట్రా బయట ఇక్కడ
దమ్ము కొట్టడానికి వచ్చాను రా. నువ్వెక్కడికి? నేను జాతరకు రా, వస్తావా? లేదురా, సుబ్బిగడితో చిన్న పని ఉంది. నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. యదవ పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? గలే మిలాయించు కాదు ఇప్పుడు వరకు నువ్వు ఒక్కడే నాకు అర్థం కాని. అది నేనన్నా యదవ. నీకు ఎమోషన్ తెలియదు కానీ బాగా జరిగా. అబ్బా ఒరే బక్కన ఎలా హైబ్రిడ్ కుక్కల మనో తెగ మూతులు లాగెత్తున్నట్రా. మరుదలు మరుదలు మరదలైతే వరదల్లోంచి తప్పించుకొచ్చిన వాళ్ళు ఆ గెంతులేంట్రా. ఇదిగో ముందు ఈ ఫోన్ మాట్లాడు. లక్ష్మి, ఐ లవ్ యూ లక్ష్మి. నిన్న ఒకసారి చూడాలనుంది. నాకు నిన్ను చూడాలనుంది బావా. ఈ మధ్య తెగ గుర్తుకొచ్చేస్తున్నావు అనుకో. సీపర్ పుల్లని చూసినా నువ్వే గుర్తొచ్చేస్తున్నావు, ఐస్ పుల్లని చూసినా నువ్వే గుర్తొచ్చేస్తున్నావు. కూర్చున్నా నువ్వే, నిల్చున్నా నువ్వే. నాకు కూడా అంతేనే. మరదలా తలుచుకోగానే ప్రేమ వరదలా పొంగిపోతుంది, బురదలా అంటుకుపోతుంది, దురదలో పెరిగిపోతుంది. నువ్వెలా ఉన్నావు బావా? AK-47 లా ఎనర్జెటిక్ గా ఉన్నావా, లేక తుప్పు పెట్టిన తుపాకీలా అయిపోయావా? I am fine. I am fine. 1 month central jail, 100 rupees court fine. Yes, I am fine. యాదగిరి కూడా ఫైనే. వాడు ఫైన్. I am very very fine లక్ష్మి. నిన్ను వదులు ఉండలేకపోతున్నాను బావా. అయ్యేమో ఆ కిల్లి కొట్టు సీనుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి ఈ పుల్లకి ఆ పిల్లకి పెళ్ళా? కలలు కన్న జీవితం సర్వనాశనం, నిజమైన జీవితం బంధాలే లేని నిస్వార్థం. చీచి, ఈ జీవితం చిల్లర జీవితం. రుచి మారిగిండు కొడుకు స్పీచ్లకి. ఇంకోసారి స్పీచ్ ఇస్తే అరే ఒక్క నిమిషం ఇదే అనుకుంటా చూడు. 7/G జీనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మామ పేరు సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి. నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతా కదా. లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే. ఆ నొప్పిస్తా. మాటలు లేవు. ఒక్కసారి మాట్లాడుకోవడా లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రాదటే. I am back. వీడు ఆ టైపా? నాకు క్రికెట్ రాదు. రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేయడానికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. అన్నీ కావాలా? నాతో చూసుకోవాలా? అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్ అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పోవడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాటలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్ 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 ఏమండి, ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలే ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో.
ఏమండి ఏటి బంగారం ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైడి తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయన్నే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే పైడి గట్రా చూడండి రా ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తున్నావా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? అరే ఏంది ఇది? ఇదేంది రామ్ గోపాల్ ఉన్న సిచ్యువేషన్ లా ఉంది. యాదో సిప్పేసి సిచ్యువేషన్. అరే మంది. అరే 47. అరే 47 ఏంట్రా అది వచ్చిందిరా. అది వస్తే బాత్రూమ్ లోకి వెళ్ళి నన్ను ఎందుకు లేపుతున్నా? అలాంటిది కాదు, దయ్యం వచ్చింది. దయ్యం వచ్చిందా? యాదవ్ అని చెప్పి వెళ్ళిపోతే. యాదవ్ అంటే నీకు తెలుసు, నాకు తెలుసు, దయ్యానికి తెలుసురా. అరే చిచ్చా, అరే చిచ్చా. ऐसा करे तो वैसा करेंगे, वैसा करे तो बड़ा करेंगे, बड़ा करे तो दूर करेंगे. 47. అరే 47 ఏంట్రా మిమిక్రీ చేస్తున్న కొడుకు, మీ టాటా మిమిక్రీ చేస్తున్న కొడుకు. పరా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా. పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి మన అబ్దుల్ కలాం మనిషి తలలో మనిషి వెళ్తూ చూపిస్తారు. పడుకో. కనీసం ఒక్క పెగ్గు తాగితే నరకం చూపిస్తారా నువ్వు? నాకు నిద్ర వస్తుందిరా. కలిసి వచ్చినాం, కలిసిపోవాలి. ఆయన అడవిలో ప్రతిక్రియ కాదురా, చచ్చిపోవాలి కలిసి ఉన్నామని. అది అడవిలో కొడుకు సుఖం మెరిగిండు నిద్రకు. అడవిలో చచ్చిపోతున్నాడు ఎవడు, పడుకునేటోడు కాదు. ఇక్కడ నేను చచ్చిపోయినా ఎవడు నిద్ర లేచట్లేడు. యాదో పేపర్ తెచ్చుడుగా తెలుసా? తల్లి నీకు కూడా అలర్ట్ ఉందనుకున్నాను కదా. ఏమైందిరా? కుక్క కరిచిందా? బల్లే కోట కాల? రే పిట్స్ అనుకుంటా. ఎయిట్సా? అరే ఎంత పెద్ద స్టేడియం రా. ఇలాగే ఉంటారు లేరా? మనం వచ్చాం చూసే అంత మర్యాద నీకు కాదు, ప్లేయర్స్ కి. మేము ఆటగాళ్ళమేరా. మీరు ఆటగాళ్ళ తీరిందా? అంటే మనం రంగు బట్టలు లేం కదరా, ఎదవ అందుకే గుర్తుపట్టలే. మనం ఇక్కడ ఆడినట్టే. ఎందుకు వచ్చిన కోరు కానీ వెళ్ళిపోదాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? పెద్దాకు ఎక్కడ? పెద్దాకు పెద్దాకు. ఇది పెద్దాకు. చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా, అబ్బాయి గుడ్డే లేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే.
అమ్మ అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారు తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు. అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటి వేసుకొని వచ్చాడు, కొత్త కారు. హాయ్ గైస్, కమ్ ఆన్ గేమ్. ఇంతమంది అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కమాన్ రే, ఇప్పుడు ఏం చేద్దాం? మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. అయితే జంపు. బాబు నీకు కబోర్డ్ లో తక్కుంటా. ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా? బయట అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. రా బావా. అరే నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. ఏ కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాజా? అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా. ఒక్క నిమిషం ఉండు బావా. ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. ఒక్కసారి అబ్బా, ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ ప్యాక్డ్ బ్యాగ్. రాజా రాజా తన్ను రాజా. ఏమన్నా పింక్? అయ్యో పింక్, పింకీ పింకీ పాంకీ. ఒరేవరే నీ అయ్యే డాంకీ. కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కావాలేను. అవునా? మ్యాచ్ కాలేవా? ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆట ఇక్కడికి వస్తే చాలు, చూసేవారికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద నుంచి వస్తాను. ఒక్క ముద్దు. వద్దు ముద్దు వద్దు ముద్దు. నన్ను వదిలేయ్. నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో, వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు. పెట్టు. ఏంటిది? నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. భద్రన్న, నువ్వు బెటర్ భద్రన్న. కాల్చిపారే ఈ ఎదవని. అవసరమైతే నీ బదులు నేను జైలుకి వెళ్తా. అన్నా, మా ఊర్లో చిన్న గొడవ జరిగిందన్నా. మా ప్రెసిడెంట్ తో నేనేమన్నానో తెలుసా? ఒరే ప్రెసిడెంట్, పల్లకి పెప్సోడెంట్ ఎంత అవసరమో పల్లెకి ప్రెసిడెంట్ అంత అవసరం రా అని చెప్పాను. అప్పుడు ఎంటర్ అయ్యాన్న ఎదవా, ఒరే నువ్వు చూడ్డానికి పుల్లలా ఉన్నా గుచ్చుకుంటే ముళ్ళులా దిగిపోతావు, నిన్ను ముట్టుకున్నా ఒకటే, AK-47 పట్టుకున్నా ఒకటే, దడదడలా ఆడిపోద్దని చెప్పాడు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? పెను తుఫాను ధరించి చూస్తే తొలి నిప్పుకను నేనే అనిపించింది. అలా నేను ఆలోచనలో ఉండగానే నన్ను అడవిలోకి తీసుకొచ్చేసాడన్నా. రాత్రి నక్లైన్ చేస్తా కదరా ఎద్దవ్వా. నిన్నరే ఆ ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో తెలియక డైలీ నా మోహన్ అద్దంలో చూసుకుంటున్నాను రా, అద్దంలో చూసుకుంటున్నాను.